అనేది నిజంగా మా కోసమే డిజైన్ చేసినట్టు ఉందండి. మేము సింధూరాన్ని ఎంత పవిత్రంగా భావిస్తామో అదేవిధంగా భరతమాత నుదుటిపై ఉగ్రముఖుల యొక్క రక్తంతో సింధూరాన్ని దిద్దడం అనేది నిజంగా గర్వించదగ్గ విషయం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధాన్ని సమర్థిస్తూ మనందరం జవాన్లకి అండగా నిలవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా చనిపోయిన జవాన్ల తల్లిదండ్రుల్లో జన్మ ధన్యమండి. మేము మీ పాదాలను ఎన్నిసార్లు కడిగి మా నెత్తిన జల్లుకున్నా సరే మాకు నెక్స్ట్ జన్మకైనా మళ్ళీ దేశానికి సేవ చేసే అవకాశం వస్తుందో లేదో నాకైతే తెలియదండి. కానీ మేము మాత్రం మళ్ళీ మరో జన్మంటూ ఉంటే ఈ భారతదేశంలోనే పుట్టి మా ప్రాణాలను ఈ భారతదేశం కోసమే త్యాగం చేస్తామని, అదేవిధంగా మహిళలందరూ కూడా ఇదే ఉద్దేశంతో ఉన్నారని అందరి తరపున నేను చెప్తున్నా అండి. కాబట్టి ఆ స్థానంలో నేను లేనని ఫీల్ అవుతున్నానండి. ఎందుకంటే అంత గొప్ప అవకాశం మాకు రాలేదు. ఆ మహిళలిద్దరికీ కూడా నిజంగా మహిళా లోకంలో పుట్టినందుకు నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. తల్లి, మీ కడుపున పుట్టే అవకాశం ఉన్నా సరే మరో జన్మలో పుడతానని నేను ఈ విషయాన్ని తెలియజేస్తున్నా.